చెల్లమ్మ యశస్విని రాజకీయంగా డెవలప్మెంట్ గురించి మాట్లాడడంలో తప్పులేదు, ఏ కార్యకర్త అయినా మాట్లాడవచ్చు. కానీ పర్సనల్ కాంట్రవర్సీ అనేది రాజకీయంలో తేవడం చాలా తప్పు. నువ్వు మాట్లాడింది నువ్వు ఒకసారి చూసుకో, నీ వీడియో నువ్వు ఒకసారి చూసుకో, నువ్వు ఏం మాట్లాడినావో. నీ గల్లీ వాసులే నవ్వుతున్నారు ఆ వీడియో చూసి, సంగారెడ్డి పట్టణ వాసులు కూడా అందరూ చూస్తున్నారు. అసలు నువ్వేం మాట్లాడు, నువ్వు మొన్న రాజకీయంగా వచ్చి ఈ మాటలు ఒక దళిత ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక దళితుని తిట్టడం ఏంటి? మేము మా చెల్లెమ్మ లాంటిది దళిత నాయకురాలుగా ఎదుగుతుంది అనే సంతోషంగా ఉన్నాం మేము, అంటే ఏ పార్టీ అనేది కాకుండా ఉన్నాం. కానీ నువ్వు ఒక దళిత నాయకుడిని, నీ అన్న వయసు గలవాన్ని తిట్టడం కరెక్ట్ కాదు. మరి మీకు అలా ఎవరు నేర్పుతున్నారో ఏంటో, నువ్వు ఆలోచిస్తున్నావో ఆలోచిస్తలేవో ఒకసారి చూసుకో. మా పార్టీ మాకు ఒక సంస్కారం నేర్పింది, గుణం నేర్పింది. దాన్ని మేము కించపరిచే విధంగా ఇప్పుడు మాట్లాడలేదు ఎవరిని కూడా. అట్లా మాట్లాడడం కూడా దయచేసి ఒక బ్రదర్గా, ఒక అన్న అనుకో, ఎలా అనుకున్నా సరే మేము చెప్పేది కొంచెం విని దాన్ని రిటర్న్ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను.